అందరికీ నమస్తే, వెల్కమ్ టు కాసు కోర్స్. అప్రెంటిస్షిప్, ఇంటర్న్షిప్, గ్రాడ్యుయేట్ రోల్, జాబ్, ఈ 4 ఇంటి మధ్యలో తేడా ఏంటి? యూకేలో ఈ 4 ఒకేనా, వేరువేరా? సో 1 by 1 వద్దాం. అప్రెంటిస్షిప్ ఏంటంటే మీరు యూనివర్సిటీలో వండుకుంటూనే, అంటే ఒక డిగ్రీ చేస్తూనే ఇంకో కంపెనీ దగ్గర ఫుల్ టైం వర్క్ చేస్తారు. ఈ రెండింటికి మధ్యలో అనుసంధానం ఉంటుంది. సో కంపెనీకి తెలుసు, యూనివర్సిటీకి తెలుసు, మీకు జీతం కూడా వస్తుంది. ఫైనల్గా మీరు 3 years 4 years జాబ్ చేస్తూ మీ డిగ్రీ ఫినిష్ చేస్తారు. అది మ్యాక్సిమం ఓన్లీ యూకే లోకల్స్కే, లేకపోతే ఎవరైతే సెటిల్ అయ్యి ఉంటారో వాళ్ళకు మాత్రమే ఛాన్స్ ఉంటుంది. మనలాంటి కొత్తగా ఫ్రెష్గా వచ్చిన వాళ్ళకి ఛాన్స్ చాలా తక్కువ. ఇంటర్న్షిప్, దీనికి జీతం కూడా వస్తుంది. ఫైనల్గా మీకు జాబ్ వచ్చే ఆపర్చునిటీ కూడా ఉంటుంది. ఇంటర్న్షిప్ ఇది చాలా తక్కువ పీరియడ్, 3 నుంచి 6 నెలలు మాత్రమే ఉంటుంది. దీంట్లో కూడా మీకు పెయిడ్ లేదా అన్పెయిడ్ ఛాన్సెస్ ఉంటాయి 50-50. జాబ్ గ్యారంటీ 50-50. గ్యారంటీకి ఇస్తారని తెలియదు, ఇచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. గ్రాడ్యుయేట్ రోల్, ఇది మీరు గ్రాడ్యుయేట్ అయిపోయిన తర్వాత మీకు ఫుల్ టైం ఒక వర్క్ పైన 1 నుంచి 2 లేదా 3 సంవత్సరాల వరకు ఫుల్ టైం అన్ని డిపార్ట్మెంట్లలో ట్రైనింగ్ ఇచ్చుకుంటూ సేమ్ లైక్ జాబ్ లాగా శాలరీ ఇస్తూ మీ గ్రాడ్యుయేట్ రోల్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత జాబ్ ఇచ్చే ఛాన్సెస్ ఎక్కువ అవకాశం ఉంటుంది. సో ఫుల్ జాబ్ అంటే అందరికీ తెలిసిందే. ఇండక్షన్ ట్రైనింగ్ చాలా తక్కువ ఉంటుంది. మీకు డెలివరీ చేయడం, అంటే వర్క్ డెలివరీ చేయడం, ఆపరేషనల్ ప్రాసెస్ ఏంటిది, మోర్ ఓవర్ ప్రొడక్టివిటీ అన్నమాట. సో ఇలా స్టెప్ బై స్టెప్ ఉంటుంది. సో మన ఇంటర్నేషనల్స్ వాళ్ళకైతే ఇంటర్న్షిప్, గ్రాడ్యుయేట్ రోల్, జాబ్స్ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి మాస్టర్స్ తర్వాత. అప్రెంటిస్షిప్ అనేది ఓన్లీ ఎక్కువ యూకే లోకల్స్కి. మన ఇండియాలో అయితే పాలిటెక్నిక్, డిప్లొమా అట్లాంటి కైండ్ ఆఫ్ లాంటిది. ఓకే, ఆల్ ద బెస్ట్.